భద్రాద్రి జిల్లా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రదర్శనను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్వయంగా తిలకించారు. రాబోయే వర్షాల దృష్ట్యా సంభవించే వరదలతో ప్రమాదవశాత్తు చిక్కుకున్న బాధితులను రక్షించడానికి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సింగభూపాలెం చెరువులో DDRF బృందాన్ని రెస్క్యూ ఆపరేషన్ డెమో నిర్వహించారు. ఎస్పీ స్వయంగా బోటు నడిపారు. జిల్లాలో 2 DDRF బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కొక్క బృందంలో 10 మంది సభ్యులు చెప్పినా 2 బృందాల్లో 20 మంది DDRF సభ్యులను ఏర్పాటు చేస్తున్నట్లు రోహిత్ రాజు వివరించారు. ఇట్లా పెట్టడం వల్ల ఆయనకి నీళ్ళు అంటే మనం ఏమన్నా పెట్టుకున్నాం మనం ఎసెన్షియల్ మెడిసిన్స్ ప్రెజెంట్ ఏం లేవు సార్. అది మంచిది. నార్మల్గా ఆ తాడు అంటే పెద్ద తాడు అయితే మనం కంట్రోల్ చేసి గుంజలేమా? అది కూడా ఉంటుంది సార్. అది కూడా ఉంది సార్. మనకి ఒక తాడు కట్టేసుకొని అక్కడ నుంచి త్రో చేసి దాన్ని పట్టుకుని లాగేసుకోవాలి. మనం ఇంకా బెస్ట్ పాసిబుల్ ఇంకేమి ఉన్నాయి బేస్ మన ఇవే సార్. లైఫ్ జాకెట్, లైఫ్ బోట్ విసరడం ద్వారా మళ్ళీ ఇంకోటి భయపడుతుంటే యాక్చువల్గా ప్రాక్టికల్ ఏమవుతుందంటే మనము ఎన్ని లైఫ్ బాయ్స్ ఎట్లా చేయాలి, ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ తమరు చేస్తారు, పెడలింగ్ ఎట్లా చేయాలని స్విమ్మింగ్ టెక్నిక్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉన్నాయి వాళ్ళని ఎట్లా విషయం ఉండదు. టెక్నిక్స్ కూడా ఏవైతుంటాయో అంటే వెహికల్ బోట్ డ్రైవింగ్ కూడా ఒకసారి నేర్చుకోండి. ఓకే, ఇంకా మీ దగ్గర ఏమైనా నాలెడ్జ్ ఉన్నా కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. సో గోదావరి బెల్ట్ సో అది బోట్ అది చూసారా వర్కింగ్ కండిషన్? అది హ్యాపీ బోట్. రానున్న వరదలను ఉద్దేశించి జిల్లాలో ఒక 2 ప్రత్యేక DDRF టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. వీరు టోటల్ కూడా ఒక 20 మెంబర్స్ ఉన్నారు. 10 ఈచ్ టీం కింద వీళ్ళను భద్రాచలం అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్స్, లైఫ్ బాయ్స్, లైఫ్ జాకెట్స్, అదేవిధంగా బోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివిధ రకాలైన ఫ్లడ్ రెస్క్యూ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా ఎక్విప్డ్ ఉన్నారు. సో రానున్న వరదలు మనకు భద్రాచలంలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా కొంచెం వరద ప్రాంతం అయ్యేసరికి ముంపు ప్రాంతాలు కూడా ఎక్కువయ్యాయి. సో ఈసారి కూడా ఎటువంటిది వచ్చినా కూడా ఈ DDRF టీమ్స్ ముందుగానే ఎక్విప్డ్ అయి ఉన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు వీళ్ళ శిక్షణ తరగతులు అదేవిధంగా వీళ్ళ ప్రాక్టికల్స్ ఎట్లా చేస్తున్నారు అనేది ప్రాక్టికల్గా చూద్దామని ఇక్కడికి రావడం జరిగింది. సో ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ ఈ DDRF టీమ్స్ కూడా ఈసారి రానున్న వరదల్లో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మా టీమ్స్ సక్సెస్ఫుల్